అందరికి హాయ్ అండి. నేను మీ తెలంగాణ యాదగిరి. ఈరోజు శ్రీరామ నవమి 2026 అందరికి శుభాకాంక్షలండి. ఈ వీడియో నేను పెడతానికి కారణం ఏందంటే, మనము మన భారతీయ పుస్తకాలైనటువంటి ఆధ్యాత్మికంగా చాలా ఉన్నాయి మన మతానికి సంబంధించినయి. అందులో ఇతిహాసాలు, పురాణాలు కూడా ఒక భాగము. దాంట్లో మహాభారతం యుద్ధం అనేది నేను ఒక బుక్ చదివానండి. ఒక బుక్ కాదు, 6 బుక్కులుంటాయి అందులో. శ్రీ పురికొండ అప్పలస్వామి గారు రచించినటువంటిది. అదెంత ఆనందం కలిగించిందంటే నాకు కరోనా టైంలో చదివాను నేను. మనకి కంటి ముందర కనపడుతున్నట్టుంటది ఆ సీన్స్ మొత్తం. చాలా మోటివేట్ అయితది. మైండ్ ప్రశాంతంగా ఉంటది. ఎన్నో బాధలున్నా కూడా పోతాయి మనకి. కొత్త ఆలోచనలు రావడం స్టార్ట్ అవుతది. ఇప్పుడు ఈ పండగ సందర్భంగా నేను ఈ వాల్మీకి రామాయణం తేవడం జరిగింది. ఈ 3 పుస్తకాల్లో వచ్చాయండి. ఇది పార్ట్ 1 ఇది. ఈ బుక్కు. ఇది ఎంత విచిత్రంగా ఉందంటే, మనకు నిజంగా కంటి ముందర కనపడదు. ఏది జరుగుతున్నట్టే కనపడతాయి సీన్స్ అన్ని. ఆ విజువల్స్ అంటే అంత అద్భుతంగా ఉంటాయి ఈ బుక్కులు 3. అయితే మనం ఏందంటే ఒక పండగ జరగంగానే సరే పూజలు చేస్తాం, దేవుని మంచి జరగాలి దేవుడని కోరుకుంటాం. ఇదంతా ఓకే ఉంది. రెండోది ఏందంటే నేను చెప్పే విషయం ఏందంటే, ఇంకోటి పూర్తిగా అర్థం చేసుకోండి. ప్రపంచము అనేది ఉసరబెల్లి మారుతుంది. ప్రపంచంలో ఏ యుద్ధం వచ్చేది తెలియదు, ఏం జరిగేది తెలియదు, తెలుస్తలేదు. ఎవరు ఏ వర్గం ఎట్లుంటారో అర్థం కావట్లేదు మనకి. కాబట్టి హిందువులందరం ఏకం కావడం చాలా ముఖ్యం. హిందువులు అంటే ఏకం కావడం అంటే ఏంది? ఇప్పుడు మన దురంధర్ సినిమాలో ఒక వ్యక్తిని కొట్టారట, దాడి చేసిరు. వెనక ఉన్నటువంటి ఇది ముస్లిం సంబంధించిన వ్యక్తులు కొడితే ఆ దన్నులదని ఆయన ఏమంటుంది తెలుసా? ఒక రకంగా నాపై దాడి చేశారంటే 500 మంది పైగా థియేటర్లో ఒక్కరు నన్ను కాపాడుతాను రాలేరు, నన్ను నేను కాపాడుకోవాల్సి వచ్చింది, డిపార్ట్మెంట్ ఫోన్ చేయాల్సి వచ్చింది అని అంటుండు. అంటే ఇంకోసారి ఆ పరిణామాలు రాకుండా ఇప్పుడు దాడి ఎందుకు జరుగుతుంది? ఐక్యమత్యం లేకనే దాడులు జరుగుతాయి మన మీద. ఇప్పుడు ఎవరు మనం తప్పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ వర్గం కాడ తప్పు ఉందో ఆ వర్గం కాడ అని కాకుండా మనము కలిసి కట్టుగా ఐక్యమత్యంగా ఉంటే వాళ్ళ జోలికి పోవద్దురా బాబు అని అవతల వాళ్ళకి తెలియాలి. అలా తెలియాలంటే ఏం చేయాలి? మనం పూర్తి స్థాయిలో ఐక్యమత్యంగా ఉండాలి. పూర్తి స్థాయిలో ఐక్యమత్యంగా ఉన్నప్పుడే ఇతర వ్యక్తులు కానీ ఇతర సంబంధించినటువంటి మతాల ఒక వర్గం ప్రజలు కానీ ఎవరు మన మీద దాడి చేస్తాను రారు. ఎందుకంటే వాళ్ళ జోలికి పోతే పరిణామాలు వేరే ఉంటాయని చెప్పి రారు. కాబట్టి ఈ రోజు నుంచి మనం మొదలు పెడదాము ఐక్యమత్యంగా ఉండటానికి. వెనకట ఇంకోటి, కొంతమంది మన హిందువులలోనే ఉన్నారండి, ఈ మెయిన్ వీళ్ళ వలన ఎక్కువ ప్రమాదం జరుగుతుంది. ఎట్లా అంటే, ఒకడు అన్నాడట, చిన్న గుడిసె ఉంది ఆయనకి, ఎగ్జాంపుల్ చెప్తాను. అయితే ఒకవేళ నీకు గుడిసె తొలగబడితే పరిస్థితి ఏందని అన్నాడు. అడిగిన ఇంకో వ్యక్తి అడిగినట్ట. దానికి ఆ గుడిసె ఆయన ఏం చెప్పిందంటే, నాకు ఫైర్ ఇంజన్ ఉంది కదా దూరంగా, నీకు ఫోన్ చేస్తే వస్తుంది 15 నిమిషాలు 20 నిమిషాల్లో వస్తుంది అన్నాడు. నిజంగా అది నిప్పంటిస్తే మనకు 5 నిమిషాల్లో కాలిపోద్ది ఆ గుడిసె. ఆ ఫైర్ ఇంజన్ వచ్చేది ఎప్పుడు, దాన్ని ఆర్పేది ఎప్పుడు? ఎగ్జాంపుల్ చెప్తున్నా. మనకి ఎందుకండి ఇవన్నీ ఐక్యమత్యం గురించి మాట్లాడతారు మీరు? ఇవన్నీ మనకు అవసరమా? లీగల్ గా ఈ కేసులు అయితే ఒకవేళ మనకేమైనా ప్రాబ్లం వస్తే డిపార్ట్మెంట్ దగ్గర కలుగుదాం, మనకు ఆ ఇండియన్ ఆర్మీ ఉందని చెప్తారు. ఓకే, పోలీస్ వ్యవస్థ, పోలీస్ వాళ్ళది, ఆర్మీ వాళ్ళది ఓకే, వాళ్ళ బాధ్యతలు వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు కొన్ని సందర్భాల్లో. కాకపోతే మనకి సడన్ గా ఏమైనా నేరం జరిగినప్పుడు వాళ్ళు రావడానికి టైం పడుతుంది కదా, కనీసం టైం పడుతుంది కదా, 5 నిమిషాలు 10 నిమిషాలు. వాళ్ళు దేవుళ్ళైతే కాదు కదా, వచ్చి 2 నిమిషాలు ప్రత్యక్షమయ్యి ఇట్లా ప్రత్యక్షమయ్యి వచ్చి మనల్ని కాపాడటానికి దేవుళ్ళు కాదు కదా, వాళ్ళు మనుషులే కదా, వాళ్ళకి 10 నిమిషాలు టైం పడుతుంది కదా. అందుకోసమే మనం ఐక్యమత్యంగా ఉంటే భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగవు, ఎలాంటి మన సమస్యలు రావు మనకి. మన అమ్మాయిల మీద జరిగే దాడులు కూడా జరగవు, మన ప్రజలపై జరిగే దాడులు కూడా జరగవు అనేది నా కాన్సెప్ట్. ఈ రోజు నుంచి మనందరం హిందువులం కలిసి కట్టుగా ఉందాం. జై శ్రీరామ్, జై ఆంజనేయ, జై ఇండియన్ ఆర్మీ.